నమస్కారం. ఈరోజు నేను చక్కటి వీడియోతో వచ్చాను. ఆషాఢ నవరాత్రులు, గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఎంతో శక్తిమైనవి. జూలై 4తో ముగుస్తాయి. ఇలాంటి టైంలో అమ్మని పూజించిన, ప్రార్థించిన, పరిహారాలు చేసిన, మంత్ర జపం చేసిన, నామాలు జపించిన మనకు అద్భుతమైన ఫలితాలు పొందుతాము. ఈ 9 days డివైన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అమ్మవారు మన ఇంట్లో ఉన్నారు అనడానికి మనకు ఈ చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. వారాహి అమ్మవారిని లలితాదేవి యొక్క సైన్యాధిపతిగా కొలుస్తాము. వారాహిదేవి ప్రస్తావన లలిత సహస్రనామాలలో ఉంటుంది. లలితాదేవికి పోరాడే సర్వ సైన్యక అధ్యక్షురాలుగా వారాహిదేవి ఒక గొప్ప యోధురాలుగా ఉంటుంది. అమ్మని పూజిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మనకు శత్రు భయాలు అనేవి ఉండవు. అపారమైన జ్ఞానం లభిస్తుంది. అమ్మకు పూజ చేయనంత వరకు ఒక రకంగానూ ఉంటాము. కొంతమంది దీపారాధన కూడా చేసేవాళ్ళం. మాకు ఎప్పుడైతే పూజ చేయడం ప్రారంభించామో అప్పటి నుండి మాకు మార్పు కనిపిస్తుంది. మేము ఆమె యొక్క నామాలు జపిస్తున్నాము. ఆమెకు డైలీ పూజ చేస్తున్నాము. 2 పూటలా పూజ చేసుకుంటున్నాము. మాకు అంత శక్తినిచ్చారు అమ్మవారు. అమ్మను చూడగానే ప్రేమగా మాట్లాడాలని, ఒక ప్రేమించిన వ్యక్తితో ఏ విధంగా ఉంటామో ఆ విధంగా అమ్మను చెప్పినట్టు వినాలని అనిపిస్తుందని చాలామంది అంటూ ఉంటారు. అటువంటి శక్తివంతమైన ఈ గుప్త నవరాత్రులు మనం ఏ ఒక్కరోజైనా అమ్మవారిని పూజించుకోవచ్చు. ఈరోజు పంచమి తిథి, తర్వాత అష్టమి తిథి రోజైనా మనం ఒక్కరోజైనా అమ్మవారిని పూజ చేయటం వదులుకోవద్దు. అటువంటి భయాలు లేకుండా, మనసులోని నెగిటివ్ ఆలోచనలు లేకుండా అమ్మకు పూజ చేస్తే ఏమైనా అవుతుందేమో, పక్క వాళ్ళు ఇలా చెప్తున్నారు, కొన్ని వీడియోస్ ఇలా చెప్తున్నారు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్లో కొంతమంది అమ్మవారిని పూజ చేస్తే మన కోరికలు నెరవేరుతాయి, అమ్మవారు అపారమైన శక్తినిస్తారు, మనం కోరిన కోరిక ధర్మబద్ధమైనదైతే నెరవేరుతుంది అని చెప్పేసి మనకు అంటూ ఉంటారు. మరికొంతమంది అమ్మవారు అసలు ఏ దేవత, సైన్యాధ్యక్షురాలు కదా, ఈవిని పూజ చేయడం వల్ల ఏమొస్తుంది అని చెప్పేవారు కూడా ఉన్నారు. మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజిస్తే అమ్మవారి దీవెనలు మన అందరి మీద ఉంటాయి. అమ్మ అనుగ్రహం ఉంటే మనకు బ్రహ్మ ముహూర్త సమయంలో, అంటే తెల్లవారుజామున మనకు మెలకువ వస్తుంది. ఎవరో వచ్చి మనల్ని తట్టి లేపినట్టు అనిపిస్తుంది, దుప్పటి తీసివేసినట్టు ఇలా అనిపిస్తుంది. మనం అలారం కూడా పెట్టుకోము, కానీ ఆటోమేటిక్గా మనకు మెలకువ అనేది వచ్చేస్తుంది. ఇలాంటి సంకేతాలు మీకు కనిపించినట్టయితే మనకి వారాహి అమ్మ అనుగ్రహం ఉన్నట్లే. ఎలాంటి సంకేతం ఉంటే మా వీడియోలో కామెంట్ చేయండి. ఆ టైంలో స్నానం చేసైనా లేకపోయినా బ్రష్ చేసినైనా అమ్మవారి యొక్క నామాన్ని ఏవైనా జపించండి. నర్పవే 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 ఇలా నర్పవే, వజ్రకోశం వజ్రకోశం వజ్రకోశం, వార్తాలి వార్తాలి వార్తాలి, అపరాజిత అపరాజిత ఇలా జపించి చూడండి. మనకు మనసులో చాలా తేలికగా ఉన్నట్టు అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇక రెండవది, మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అనారోగ్య సమస్యల నుండి మనం బయటపడగలుగుతాము. అంతకుముందు మనం హాస్పిటల్ చుట్టూ తిరగటం, ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని చేయించుకోవటం, ఏదో రకంగా చిన్న చితక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండటం, ఒక రోజున చిన్నపిల్లలకు బాగోపోవడం, ఇంకొక రోజు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళకు బాగోకపోవడం, ఎవరో ఒకరికి కంటిన్యూస్గా హెల్త్ ఇష్యూస్ రావడం అనేది ఇలా జరుగుతూ అనిపిస్తూ ఉంటుంది. మానసికంగా ప్రశాంతత అనేది ఉండదు, దేని మీద ధ్యాసే ఉండదు. ఎందుకంటే ఒకరికి బాగుంది అనే లోపు ఇంకొకరికి అనారోగ్య సమస్య రావటం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి సమయంలో మనం ఎప్పుడైతే వారాహి అమ్మను పూజించడం స్టార్ట్ చేస్తామో అప్పటి నుండి కొంచెం కొంచెంగా ఆ సమస్యల నుండి బయటపడగలుగుతాము. అమ్మ మన ఇంట్లో ఉన్నారు అనడానికి ఏదో ఒక సంకేతం అన్నది మనకు వస్తుంది. ఇక మూడవది, అమ్మకు దీపారాధన చేసినప్పుడు ఆ దీపంలో అమ్మవారి రూపం కనిపిస్తూ ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు కదా, నిజమైన భక్తితో మనం చేస్తే అమ్మ ఏ రూపంలో అయినా దర్శనమిస్తుందని. అలా కొంతమందికి దీపంలో కనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు.
కొంతమంది కందలో కలిగిందని, కొంతమందికి పానకంలో అమ్మవారు కనిపించారని, కొంతమందికి కలలో స్వప్నంలో వచ్చారని, కొంతమంది దీపం వేసినప్పుడు ధూపం నైవేద్యం సమర్పించినప్పుడు అమ్మవారు కనిపించారని అంటూ ఉంటారు. మనకు అమ్మవారు మనస్ఫూర్తిగా మనం దండం పెట్టుకుంటే ఏదో ఒక రూపంలో వస్తారు. అది అమ్మవారు ఇలాగే కనిపించడం కాదు, మన ఇంటికి ఎవరైనా తెలియని అతిథి అయినా రావచ్చు, లేదంటే ఇంటి ముందు ఎవరైనా అడుక్కున్నోళ్ళైనా, లేకపోతే ఏదైనా అమ్మవారు ఒక మనిషి రూపంలో అయినా రావచ్చు. మన ఇంట్లో అలాగే పసుపు గణపతి చేసినప్పుడు కూడా దేవుడి రూపం కనిపిస్తుంది. అమ్మవారికి బెల్లంతో చేసిన పానకం అనేది చాలా ఇష్టం కదా, అందులో కూడా కొంతమందికి కనిపిస్తుంది. ధూపం వేసినప్పుడు కూడా అమ్మవారు కనిపించటం, ఇలా ఏదో రకంగా అమ్మవారి దర్శనం అనేది మనకు కలుగుతుంది. మనకు అమ్మవారికి దీపారాధన చేసేటప్పుడు ఆ జ్యోతి అనేది చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అమ్మకు పెట్టిన పుష్పాలు కిందకు పడటం మనం పూజ చేసుకుంటున్నప్పుడు అది అమ్మవారి ఆశీర్వాదంగా మనం భావించవచ్చు. ఇలాంటి సంకేతాలు మీకు కనిపిస్తున్నట్టయితే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్లే, అమ్మవారు మన ఇంట్లో తిరుగుతున్నట్టే. ఒక విషయం గురించి మంచో చెడో దానిలోని లాభాలు వస్తాయో నష్టాలు వస్తాయో, వాటిని నమ్మచ్చా నమ్మకూడదా, ఇలా మనం కొన్ని విషయాల గురించి డిసిషన్ తీసుకోలేకపోతున్నాము అంటే, ఎప్పుడైతే మనం వారాహిమాత అమ్మవారిని ప్రతిమను కానీ ఫోటోను కానీ పూజిస్తామో, మనం నిత్యం దీపారాధన చేసే దీపాన్ని ఆ వారాహి అమ్మగా భావించి మనం పూజ చేసుకుంటామో, అప్పటి నుండి మనకి భయం లేకుండా డెసిషన్ అనేది తీసుకోగలుగుతాము. ఎంతమంది ఉన్నా అంతమందిలోకి వెళ్ళి మనకు మాట్లాడే శక్తి అమ్మవారు ఇస్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అవ్వాలన్నా, లేకపోతే బయటికి వెళ్ళి నలుగురిలో మాట్లాడాలన్నా, అలాంటి భయాలేవి లేకుండా అమ్మవారు మనకు ధైర్యంగా ఉండే విధంగా ఇస్తారు కూడా అమ్మవారి సంకేతంగా భావించవచ్చు. అమ్మవారు మన ఇంట్లో సుగంధభరితమైన సువాసనలు విరజల్లుతూ ఉంటాయి. ఎలా అంటే, మన ఇంట్లో ధూప్ స్టిక్ కానీ సాంబ్రాణి ధూపం కానీ వెయ్యము, కానీ ఎలాంటి సువాసన వస్తాయి అంటే పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. అలా అనిపిస్తే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్లే. వారాహి అమ్మ అనుగ్రహం ఉంటే ముఖ్యంగా శత్రు భయం అంటూ ఉండదు. వారాహి అమ్మను పూజిస్తే మనకు శత్రువులు అనేవారు ఉండరు, శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు. ఇంట్లో తరచుగా చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉండటం, ఎప్పుడు ఏదో కోల్పోయిన విధంగా కూర్చోవటం, ఇలా జరుగుతూ ఉంటే మనం ఎప్పుడైతే వారాహి అమ్మను పూజించడం స్టార్ట్ చేస్తామో ఇంట్లో మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది. గొడవలు అనేవి రావు, భార్యాభర్తల మధ్య తగాదాలు అంటూ ఉండవు, ప్రేమ అనురాగాలతో ఉంటారు. అమ్మను పూజిస్తున్న మరుక్షణమే మనకి ఈ సంకేతం కనిపిస్తుంది. నీతిగా నిజాయితీగా ఉండాలని, ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. ఎవరి మీద ద్వేషం పెంచుకోవడం జరగదు. ఒకరికి మేలు చేయాలని భావిస్తారు కనుక కీడు చేయాలని ఆలోచనే దరిదాపులకు కూడా రాదు. అమ్మ యొక్క నామాలు ప్రతిరోజు జపించాలని అనిపిస్తుంది. మనం ఉద్యోగరీత్యా కానీ, బిజినెస్ రీత్యా కానీ, ట్రావెలింగ్ రీత్యా కానీ ఎక్కడైనా ఉన్నా మనకు మనసులో అమ్మవారిని ధ్యానించాలి అని అనిపిస్తుంది. మనం అమ్మ నామాలను జపిస్తూ ఉంటాము. మనం ఈరోజు పూజించాలని అనిపిస్తూ ఉంటుంది. ద్వాదశ నామాలు కానీ, షోడశోప నామాలు కానీ, వజ్ర కవచం కానీ, అపరాజిత కానీ ఏవైనా జపించవచ్చు. మనం కోపం అనేది గట్టిగా ఉండదు, ఆరవడం అనేది ఉండదు. అంత ధ్యాస అంతా అమ్మవారి మీదే అంకితం అయిపోయి ఉంటుంది. అంతా శాంతియుతంగా అమ్మవారు మారుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మన ఇంట్లో వారాహి అమ్మవారు ఉన్నారు అనడానికి సంకేతాలు. మీకు వీటిలో ఏదైనా సంకేతం చూపిస్తే మాకు కామెంట్ చేయండి. వారాహి అమ్మను నమ్ముకున్న భక్తులకు అమ్మ తనకు బిడ్డలకు రక్షిస్తూనే ఉంటారు, తన రక్షణని వల్లిస్తారు. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కామెంట్లో జై వారాహి మాత అని టైప్ చేయండి.